ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని యొక్క ఈతి బాధలను దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నేటి పరిహార ప్రక్రియల్లో చేపట్టినటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు నిరాటంకంగా సంపూర్ణంగా పూర్తి కావడానికి సులభ రీతిలో ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ మాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది, శోభను కలిగిస్తుంది, శుభ సంఘటనల్ని కలిగిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక శారీరక రుగ్మతలు, ఈతి బాధలు దూరం చేసుకోవడానికి శని యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవడం తప్పనిసరి. మరి ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్లటి వస్త్రదానం, గోసేవ ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ రోజు మరో విశేషం చాతుర్మాస్వ్రత ప్రారంభం, అలాగే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. రవి యొక్క ప్రవేశం కర్కాటక రాశిలోకి, అంటే పునర్వసు 4వ పాదంలోకి రాత్రి 9:41 దీంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం మంచి నక్షత్రం. అనురాధలో చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, స్థిరమైనటువంటి విజయాల్ని క్రమక్రమంగా కలిగిస్తాయి. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. శత్రువు అయినటువంటి కుజుడితోటి కలిసి ఉండడం వల్ల ఆకస్మిక ప్రతికూల ఫలితాల్ని, విస్మయాల్ని కలిగించడంలో సమర్థత ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువావో మనసాభావములోన బాహ్యమునందును. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆకస్మిక ప్రతికూల విస్మయాలు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిరీత్యా చిరు సమస్యలు తలెత్తుతాయి. శనివారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా, కుజుడి ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి ప్రణాళికలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అధికారికంగా రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. లాభాలను గడించేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది.
వ్యాపార లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ఆధ్యాత్మిక రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్ని ఆకస్మికంగా ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆటంకాలను అధిగమించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాలను చకచక పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకున్నటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విభేదాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మహిళలు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని ఒకేసారి చేపట్టి పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విభేదాలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు వృత్తిపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ మామూలు పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా
ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చవిచూస్తారు. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి వైద్య రంగం వారు బయటికి రాగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి ఈ రోజు ఆముదపు గింజలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి. వ్యయం నియంత్రించబడుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వేదనలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శక్తి తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ విషయాలు మాత్రం అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అయోమయ పరిస్థితులు ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యాచరణ ఊరట కలిగిస్తుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల విస్మయాలు కనుమరుగవుతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ఊపందుకుంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. నూతన ఆలోచన విధానం ద్వారా నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలు శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా విశేష విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. పిల్లల విషయంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. కుటుంబ ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు విఘ్నాల్ని చవిచూస్తారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా చేయటం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. రక్షణకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు పోటీని తట్టుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు దూరమవుతాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు నిరాటంకంగా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి
పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. వివిధ రంగాల వల్ల ఇంటి నిర్మాణం, వ్యాపార పరిశ్రమల నిర్మాణాలు మధ్యలో ఆగిపోతుంటాయి. ఈ నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగి సంపూర్ణంగా పూర్తి చేసుకోవటానికి, అనుకూలత ఏర్పడటానికి నిర్మాణ స్థల ఆవరణలో 3 దానిమ్మ మొక్కల్ని నాటాలి. దానిమ్మ మొక్కని లక్ష్మీదేవి ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల లక్ష్మీ కృపతో నిర్మాణాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని భవిష్యత్ దర్శిని అంశానికి స్వాగతం. జాతక సమస్యల గురించి, వాటి గురించి ఇప్పుడు పరిశీలించి పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. ప్రస్తుతం నేను ఎంటెక్ చేస్తున్నాను. ఆరోగ్యం, ఉద్యోగం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుపగలరు. అమ్మ, మీది అశ్విని నక్షత్రం, మేషరాశి, లగ్నం తులాలగ్నం, లగ్నాది తృతీయంలో రాహు ఉన్నాడు. ఈ లగ్నానికి రాజయోగకారకుడైనటువంటి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో చాలా బలంగా ఉన్నాడు. అదేవిధంగా ఈ లగ్నానికి పాపి అయినటువంటి, చెడు చేసేటటువంటి గ్రహం అయినటువంటి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది లోపం అన్నమాట. ఈ కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఎప్పుడైతే శత్రుగ్రహం ఉందో ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను వ్యతిరేకంగా ఉంటాయి. కానీ దాన్ని అధిరోహించి దాటి మంచి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి బలంలో శని ఉన్నాడు. కనుక మీకు మంచి జరుగుతుంది. ప్రారంభంలో మీకు ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదరలేదనేటువంటి ఆందోళన మీకు అక్కర్లేదు. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో అమ్మవారికి, అయ్యవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ హనుమాన్ ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయటం, అదేవిధంగా హనుమాన్ పొడి అంటారు, దాన్నే గంగ సింధూరం అంటారు, దాంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయటం, ఇవి చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు ఉద్యోగం కూడా మీ జాతకంలో మంచి ఉద్యోగం వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మీకు భవిష్యత్తులో అన్ని విధాలుగా యోగకారకుడు అవుతాడు. జాతకంలో శని బలం ఎక్కువగా ఉంది కాబట్టి జీవితంలో ఏ రకమైనటువంటి సమస్య ఎదురైనా మీరు నిలదొక్కుని దాని పరిష్కార మార్గం చూసుకోగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎలాంటి అనారోగ్యాలు కూడాను పెద్దగా సంప్రాప్తించే పరిస్థితి మీ జీవితంలో ఉండదు. ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఎందుకు? ఏదైనా రాయితో కూడిన ఉంగరం ధరించాలో తెలియజేయగలరు, పరిష్కార మార్గాలు తెలుపగలరు. మీది మృగశిర నక్షత్రం, మిథున రాశి, లగ్నం మీన లగ్నం. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. వివాహం కూడాను మీ 25వ ఏట జరుగుతుంది. ఏమీ అనుమానం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. సంపూర్ణ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సరస్వతి తిలకాన్ని ధరించి సరస్వతీదేవిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మూలా నక్షత్రం రోజున ఎవరైనా ముత్తైదుని పిలిచి ఒక తాంబూలం ఇచ్చేటైతే మరింత మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ జాతకం బాగుంది, మీ భవిష్యత్తు బాగుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుపగలరు. మీది ఉత్తరా నక్షత్రం అండి, కన్యారాశి. రవి, చంద్ర, బుధ, గురువులు 4 గ్రహాలు కలిసి లగ్నంలోనే ఉన్నాయి. లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహం మార్చి తర్వాత ఎప్పుడైనా కావచ్చు. వివాహపరంగా కూడాను ఎలాంటి దోషాలు లేవు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, ఈ లగ్నానికి యోగకారకుడైన శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. చాలా మంచిది. పాపకర దృష్టి లేదు. అంతేకాకుండా శని కూడా స్వక్షేత్రంలో ఉండి మంచి ఫలితాలను ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ జాతకం బాగుంది. ప్రతిరోజు కూడాను నాగసింధూరాన్ని ధరించండి. ఎందుకంటే జాతకంలో ఉన్న సర్పదోషాలు పోవటానికి మీకు ఈ చిన్న ఉపాయాన్ని తెలియజేస్తున్నాను. మరికొన్ని జాతక సమస్యల్ని, పరిష్కార మార్గాల్ని తదుపరి కార్యక్రమంలో తెలియజేస్తాను. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి ప్రాంగణంలో అదృష్టలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఇంటిలోనికి వచ్చేటువంటి ద్వారం పైన లోపలి వైపు ఆ యొక్క శ్రీలక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచాలి.
అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి వచ్చినట్టుగా మీరు భావన చేయాలి. అది సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇంటి తలుపులు కానీ కిటికీ రెక్కలు కానీ తెరిచేటువంటి సమయంలో చప్పుడు చేయకుండా ఉండే విధంగా అమర్చటం మీ గృహానికి సర్వవిధ శుభదాయక ప్రభావాన్ని కలిగిస్తుంది. కిటికీ రెక్కలు కానీ తలుపులు కానీ తెరిచేటప్పుడు వాటంతటా అవే గనక జారిపోతూ ఉంటే మీ ప్రమేయం లేకుండానే మీ విషయాల్లో ఇతరులు కూడాను తలదూర్చుతారు సుమా. దానివల్ల మీరు అనేక చిక్కులకు గురికాక తప్పదు. తెలియక గడపపైన నుంచొని తుమ్మేటువంటి లక్షణాలు ఉంటాయి కొందరికి. ఇది చాలా అనర్థం. అలా జరిగినప్పుడు చిటికెడు పసుపు నీళ్లు నెత్తి మీద చల్లుకొని బయటకు వెళ్ళవచ్చు. అప్పుడు ఆపదలు లేకుండా బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిని శుభ్రపరిచేటువంటి చీపురు కానివ్వండి, చేట కానివ్వండి, చెప్పులు కానివ్వండి సింహద్వారం ముందు మాత్రం ఉంచకండి. సింహద్వారం ఎదురుగా చెప్పులు కనిపిస్తే శత్రుబాధలు ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. ఈ శత్రుబాధలు లేకుండా ఉండటానికి ఒకవేళ అపార్ట్మెంట్లో నివసించేటువంటి వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులకు గురైతే ఆ సింహద్వారం పైన ఎప్పుడూ కూడాను ఎరుపు రంగు బల్బు ఎలిగేటట్టుగా ఉంచుకోండి. సర్వే సర్వత్రా శత్రుబాధల నుంచి బయటపడతారు. పెంకుటింటి యొక్క వెన్నుపోటు మీ గృహానికి కనుక తగిలినట్లయితే అనర్థం. దాని నుంచి రక్షణ కోసం ఆ వెన్నుపోటు ఎక్కడైతే తగులుతుందో ఆ స్థానంలో యంత్రాన్ని కానీ లేక లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో కానీ తగిలించండి. పాత ఇంటి కలపను కొత్తగా కట్టేటువంటి ఇండ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకండి. అట్లా ఉపయోగించినట్లయితే ఇంటి యజమానికి అనేక విధాలుగా నష్టదాయకమైన ప్రభావాలు కలిగింపబడతాయి. కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా ఇది గమనార్హం. ఒక గృహంలో 3 ద్వారాలు ఉండకూడదు, అలాగే 3 దీపాలు పెట్టకూడదు, అలాగే 3 మంచాలు ఉండకూడదు, 3 బ్రహ్మచారులు కూడా ఉండకూడదు. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు. అందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే లక్ష్మి అంటూ దీపారాధన చేసేటువంటి విధి విధానంలోని పద్ధతులు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తరించాలి. గృహానికి బలాన్ని చేకూర్చాలి. ప్రతినిత్యం దీపారాధన చేయటం మరవవద్దు. ఉదయం సాయం సంధ్యా సమయంలో 3 వెన్నులుగా గల గృహం సర్వత్రా కూడాను కీడునే కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా వాస్తుశాస్త్రంలో గమనించవలసినటువంటి విశేషాంశంగా గుర్తెరిగి ప్రతి ఒక్కరూ పాటించాలి. ఏ గృహంలోనే కానీ ఇతర సంస్థల్లో కానీ ఎప్పుడైనా సరే ఉచ్చస్థానములు శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. తూర్పు కానీ ఉత్తరం కానీ వాలు వరండాలు వేయటం వలన శుభఫలాలు సంప్రాప్తించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పశ్చిమం కానీ దక్షిణంలో కానీ వాలు వరండాలు వేయటం సమంజసం కాదు. దానివల్ల అనేక నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉచ్చస్థానపు నడకలు సిరి సంపదలకు చేరువుగా మారతాయి. ఈశాన్యంలో నీళ్ల తొట్టి మన భవిష్యత్తుకు గొప్ప పెట్టు అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యం గేటు సిరి సంపదలకు చేరువ కాగలదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బోరు సంపదలకు నీ ఇంట చేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తూర్పు ఈశాన్య నడక గౌరవ మర్యాదలను పెంపొందిస్తుంది సుమా. తూర్పు వైపుగా ఈశాన్యం నడక గనక నడిచినట్లయితే చాలా లాభదాయకవంతమైన ప్రభావం కనిపిస్తుంది వాస్తుశాస్త్రంలో. తూర్పు ఆగ్నేయ పోటు
సరైనటువంటి పరిస్థితిని ఇవ్వదు, అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు వైపున ఏ ఇంటికైనా సరే ఖాళీ స్థలం ఉంటే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంచారా లేదా అని చెప్పేసి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. తూర్పు ఉత్తరం ఈ రెండు ఖాళీ స్థలాలు ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. ఇక కుదరట్లేదండి అన్నప్పుడు పడమర కన్నా కించెత్తు కొద్దిగా ఎక్కువైనా సరే తూర్పు వైపు ఖాళీ స్థలం ఉండాలి. దక్షిణం కన్నా కొద్దిగా అయినా సరే ఎక్కువ ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉండటం, గృహ నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అంత పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు, అంత పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు యుద్ధం చెయ్యకుండా ఎంత ఇచ్చినా మాకు చాలని దేహీ అంటూ నిలబడడం ఎంతవరకు మంచిది? అసలు వాళ్ళు అలా చెప్పమన్నారనుకో, నువ్వెలా వచ్చావు? నువ్వు రావచ్చా? నువ్వు ఇలా చెప్పచ్చా? నీవు సర్వజగన్మాన్యుడవు ఇందు రాదగునే అలా వచ్చి అడగచ్చా వాళ్ళ పనుపున? అలా అడగకూడదరా అని బుద్ధి చెప్పక్కర్లేదా? నువ్వెలా వచ్చావు కృష్ణ? నిలదీసేసింది. దైవం బిట్లు తప్పించునే, కానీ దైవం ఒకడు ఉన్నాడు కదూ, అందుకని తప్పించాడు. అంటే నా కోరిక నెరవేరి తీరుతుంది, అది నువ్వే ఆ దైవం అని మళ్ళీ ద్రౌపదీదేవి జ్ఞాపకానికి వచ్చి మరచిరి కొలువున ద్రౌపది పరచిన పన్నంబు ధర్మపదము దొరంగన్ వెరచుట కప్పటి కదిదగు చెరచినచో వెదకవలదే చిరతర కీర్తిన్. ఒకనాడు ద్రౌపదీదేవిని పెట్టినటువంటి కష్టం సామాన్యమైన కష్టమా? ఆనాడు ఓర్చుకున్నారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారంటే ధర్మానికి కట్టుబడ్డారు. ఇప్పుడేది ధర్మం? ఎవడు ధర్మాన్ని పాడు చేశాడో వాడిని శిక్షించడం ధర్మం. ఇప్పుడు కూడా ఎందుకు తలలో ఉంచి కూర్చుంటారు? ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని ఇప్పుడు చెయ్యమని చెప్పు. అంతేకాని ఇప్పుడు కూడా అలా తల వంచుకు కూర్చోడానికి వీలు లేదని చెప్పని కృష్ణ పరమాత్మని వీట్కొలిపింది. కృష్ణ పరమాత్మ కూడా సంతోషంగా బయలుదేరి బయలుదేరుతున్నానని ఉపప్లావ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చి రాయబారం నడిపారు. కానీ ఆ రాయబారాన్ని విన్నవాడెవరు? ధృతరాష్ట్రుడు విన్నాడా? దుర్యోధనుడు విన్నాడా? ఎవరు విన్నాడు? ఎవరు వినలేదు. ఆ వినని కారణం చేత తప్పకుండా కౌరవులందరూ మడిసిపోయేటటువంటి కాలం దగ్గరకు వచ్చింది అని చెప్పాడు. అందులో యుద్ధం చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, యుద్ధం జరగడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. కానీ దుర్యోధనుడి మూర్ఖత్వానికి అందరూ కట్టుకుని పోవలసిందే. ఈ మాట కుంతిదేవి మనస్సు మీద తగిలింది. అయ్యో, యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారే, యుద్ధం చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు యుద్ధం జరగక ఆపడం సాధ్యం కాదు, ఎందుకంటే రాయబారం విఫలమైపోయింది. కృష్ణుడు బయలుదేరే ముందు నేనేమని చెప్పాను? యుద్ధం జరిగి తీరాలని చెప్పాను. నిజంగా ఇప్పటి కృష్ణుడు తిరిగి వచ్చి అత్తా రాయబారం విఫలమైపోయింది, యుద్ధం జరుగుతుందని చెప్తే పరమ సంతోషాన్ని పొందాను, ఇది ఈశ్వర ఇచ్ఛ అన్నాను. కానీ విదురుడి మాటకే ఆమె గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడి వైపున ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందో తెలుసా అండి? కురుక్షేత్రంలో చచ్చిపోయిన వాళ్ళు 77 కోట్ల మంది. ఇందులో చాలా మందికి అసలు యుద్ధం జరగడం ఇష్టం లేదు. అది అన్నదమ్ముల వ్యవహారం. వాళ్ళు తేల్చుకోవడం మానేసి, ఇది కదా జనమేజయుడు మొదటి ప్రశ్న భారతానికి. పెద్దవారు వ్యాసుల వారు ఉండగా, భీష్ముడు ఉండగా ఇంత యుద్ధం అన్నదమ్ముల మధ్య ఎందుకు జరిగింది, మీరు రాజ్య పంపకం చేయలేదా అని అడిగాడు. ఇన్ని కోట్ల మంది చచ్చిపోతారా? ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చిపోవలసిందే. ఈ పాపం నాకు వస్తుందా? చెప్పడం వల్ల తప్పు వస్తుందంటే తాను రాజమాతగా చెప్పవలసిన ధర్మం చెప్పింది, ఆ విషయంలో వెనకంజలేదు. మరి ఇప్పుడు తప్పు ఎక్కడొస్తుంది? తను కారణం అవుతానేమోనని ఎందుకు బెంగ పెట్టుకుంది కుంతీదేవి అంటే,
దుర్యోధనుడు యుద్ధానికి వెడతానని అంత ధైర్యంగా రాయబారాన్ని ఎందువల్ల తిరస్కరించాడు? కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినా కూడా ఆయన బుద్ధిలో మార్పు రాలేదంటే ఎవరి ధైర్యం చూసుకుని యుద్ధానికి ఎడుతున్నాడు? వెనక కర్ణుడు ఉన్నాడు కనుక. ఆ కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడు యుద్ధానికి వెడితే అర్జునుణ్ణి నియంత్రించగలడు, అర్జునుణ్ణి మట్టు పెట్టగలడని దుర్యోధనుడు నమ్ముతున్నాడు. కర్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు, నేను అర్జునుడిని పడగొట్టగలనని చెప్తున్నాడు. కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ కర్ణుడు అర్జునుడిని మట్టు పెడతానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానని ఎందుకు అంటున్నాడు? తానెవరో తనకి తెలియదు కనుక. అసలు కర్ణుడెవరు? తన కొడుకే. తన కొడుకైన కారణం చేత అసలు ఆయన ఎవరు? ధర్మరాజుకు అన్నగారు. ఇప్పుడు యుద్ధం జరిగితే నిజానికి ఈ భూమండలాన్ని అంతటినీ ఎవరు పరిపాలించాలి? కర్ణుడు పరిపాలించాలి. అటువైపుండి పోరాడి కర్ణుడు బ్రతికితే తను చెప్పకపోవడం ఎలా కుదురుతుంది? అర్జునుడు మరణిస్తే పాండురాజు ఏడవడా ఏ లోకంలో ఉన్నా? నువ్వు చెప్పలేదు, నీ కొడుక్కి వివాహపూర్వం లభించినటువంటి కొడుక్కి రహస్యం చెప్పలేదు, ధార్మికంగా పుట్టిన కొడుకు, వివాహానంతరం పుట్టిన కొడుకు, నా కొడుకు పడిపోయాడని ఏడవడా? ఇప్పుడు కర్ణుడికి రహస్యం చెప్పడం వల్ల కర్ణుడు తెలుసుకుని, అమ్మా నేను నీ కొడుకునా, నేను పాండవులలో పెద్దవాణ్ణా, నా చేతులతో తమ్ముళ్ళని ఎలా చంపేస్తాను, ధర్మరాజుని ఎలా చంపేస్తాను, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఎలా చంపేస్తాను, నేను చంపలేను అని యుద్ధం చెయ్యను అని తప్పుకున్నా. పాండవుల వైపుకి తిరిగిపోయినా. యుద్ధం లేదుగా. కర్ణుడు లేని యుద్ధం దుర్యోధనుడు చేస్తాడా? చెయ్యడుగా. చెయ్యనప్పుడు చచ్చిపోకూడదనుకుంటున్న వాళ్ళు, యుద్ధం చెయ్యకూడదనుకుంటున్న వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగిందిగా. ఇప్పుడు ఈ యుద్ధం జరిగి యుద్ధం చెయ్యకూడదనుకున్న వాళ్ళు చెయ్యడానికి తాను రహస్యంగా కారణమైందిగా. కాబట్టి ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది, తాను కర్ణుడికి చెప్పాలి. చెప్పకపోతే ఇంతమంది చావుకి తాను కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు కర్ణుడికి చెప్పాలి. ఏమని చెప్పాలి కర్ణుడితో? నేను మీ అమ్మని అని చెప్పి ఊరుకోవాలా? నేను మీ అమ్మని, నువ్వు పాండవుల వైపు చేరిపో అని చెప్పాలా? పాండవుల వైపు చేరిపోతే యుద్ధం అసలు జరుగుతుందా? జరగనప్పుడు దుర్యోధనుడు భయపడి రాజ్యం ఇచ్చేస్తే దానికి ఎవరు రాజవ్వాలి? కర్ణుడు కదా పెద్దవాడు రాజవ్వాలి. కర్ణుడు పెద్దవాడు రాజైతే అప్పుడు ఈ విషయాన్ని ధర్మరాజాదులకు తెలిసిపోతుంది కాబట్టి ఒప్పుకుంటారా? కర్ణుడు యుద్ధం చేయడం మానేస్తాడా? ఒకవేళ కౌరవుల వైపే యుద్ధం చేస్తాను అంటే తాను ఏమని షరతు పెట్టాలి కర్ణుడి వైపు నుంచి? అప్పుడు మళ్ళీ కర్ణుడిని ఇంకొకసారి చంపేసినట్టు అవదా? తాని రహస్యం చెప్పాలా వద్దా? ఇంత గొప్పగా మాట్లాడి అంత పైన నిలబడిన కుంతి విదురుడు చెప్పిన మాట వినపడగానే అంత కింద పడిపోయింది. తాను కారణమవుతోంది. కాబట్టి ఇప్పుడు మనసులో క్లేశపడి నలుగుడు పడి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని అంటే, ఇంత పాపాన్ని మూట కట్టుకోను. కర్ణుడు ఎవరో తెలిసిపోతే కర్ణుడికి, కర్ణుడు యుద్ధం చెయ్యకపోతే ఏమో కథ ఎటు తిరుగుతుందో నాకు తెలియదు. కానీ కర్ణుడికి రహస్యం చెప్పకపోవడం వల్ల యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా యుద్ధం చేసి చచ్చిపోయారు. దానికి కర్ణుడికి నిజం చెప్పని కుంతిదే తప్పు. అన్ననాడు పాపాన్ని మూట కట్టుకున్నదాన్ని అవుతాను, కాబట్టి కర్ణుడికి చెప్పేస్తాను అని బయలుదేరుతోంది. కానీ మనసంతా మాత్రం ఎటువైపు ఉంటుంది? వివాహానంతరం తనకి కలిగినటువంటి సంతానము గెలిస్తే, ధర్మాత్ములు గెలిస్తే పాండురాజు సంతోషిస్తాడు. అందుకని పాండవులు గెలవాలనే ఉంటుంది. పాండవులు గెలవాలి అంటే దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలి అంటే కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి. కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి అంటే తాను కుంతి కొడుకునని తెలిసే వెళ్ళాలి. తెలిసి వెళ్ళిన నాడు కర్ణుడు పడిపోయినా ఇదిగురే, కర్ణుడు ఉండి అర్జునుడు పడిపోయినా ఇదిగురే. కాబట్టి ధర్మాత్ములు తన కొడుకులు కనుక అధర్మం వైపుకి అంటకాగాడు కనుక కర్ణుడే పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు తాను ఒక కృతనిశ్చయానికి వచ్చేసింది. కర్ణుడితో నేను చెప్తాను, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడడం అంత తేలికండి. కర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నిర్ణయం చేసుకుంది. ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఏకాంతంగా ఎలా కలుస్తుంది? విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి తన వలన ఇష్టం లేకపోయినా యుద్ధం చేసి అనేక మంది వీరులు మరణించడం ఇష్టం లేక ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రధానమైనటువంటి సాధనం
కర్ణుని యొక్క యథార్థమైన స్థితి అంటే కర్ణుడు తన కుమారుడు అనేటటువంటి విషయాన్ని బయట పెడితే, కర్ణుడు బహుశః పాండవుల వైపు చేరితే కర్ణుడి సహాయం లేకుండా దుర్యోధనుడు యుద్ధానికి రాడు కనుక ఈ భారత యుద్ధం జరగవలసినటువంటి విధానాన్ని తప్పించినట్లవుతుంది. దాని వలన ఎవరైతే యుద్ధం చేయడానికి ఇష్టం లేని వారు ఉన్నారో వారందరూ కూడా బ్రతికి బట్టకట్టడానికి అవకాశం కలుగుతుందనేటటువంటి సదుద్దేశ్యంతో కేవలం జన సంరక్షణ కొరకు విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి కర్ణుణ్ణి చూడాలి అని బయలుదేరింది. ఆయన గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో కూర్చుని అనుష్ఠానం చేసి కొంతసేపు జపం చేసుకుంటూ ఉంటాడు. అది ఆయన అలవాటు. ప్రతిరోజు నదిలో స్నానం చేయడం, నదీ తీరంలో జపం చేసుకోవడం, నదీ తీరంలో అనుష్ఠానం చెయ్యడం, ఇవన్నీ కూడా తేజస్సు పెరగడానికి హేతువులు. అందుకే నదీ తీరంలో నివాసం చేయడం, నదిలో స్నానం చెయ్యడం జీవితంలో అత్యంత అదృష్టవంతమైనటువంటి విశేషములుగా భావన చేస్తారు. కర్ణుడు కూడా గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో జపం చేసుకుంటున్నాడు. కుంతీదేవి నిశ్శబ్దంగా వెళ్ళి ఆయన వెనక కూర్చుంది. ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద ఉంటుంది. భారతం ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పృశిస్తుంది, రామాయణం స్పృశించినట్టే. ఒక జపం చేస్తున్నారు అంటే ఏ మంత్రాన్ని తాను లోపల బాగా పట్టుకుని తిప్పుతున్నాడో ఆ మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ ఉంటారు. ఏ మంత్రానికైనా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకము ద్వారా ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపం ప్రతిపాదింపబడుతుంది. ఆ ప్రతిపాదింపబడినటువంటి రూపాన్ని భ్రూమధ్యమునందు ధ్యానం చేసి పట్టుకుంటూ వెన్నుపాము నిటారుగా ఉంచి బీజాక్షరముల సంపుటీకరణమైనటువంటి ఆ మంత్రాన్ని లోపల జపం చేస్తూ ఉంటారు. దాని వలన మంత్రసిద్ధి కలిగి తేజస్సు ఇరుమడిస్తుంది అని, ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందుతారు అని. ఆయన కూడా అలా జపం చేస్తున్నాడు. అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చప్పుడు చెయ్యడం, ఆయన అకస్మాత్తుగా తన సమాధి స్థితిని భంగపడి మళ్ళీ బయటికి వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించడం మంచిది కాదు. ఎందుచేత అంటే అందరూ అటువంటి దాన్ని ఒక్కొక్కసారి తట్టుకోలేరు. మానసికమైనటువంటి రుగ్మత కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని యోగశాస్త్రం అంటుంది. అందుకే ధ్యానం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఒక విమానం ఆకాశంలోకి లేవడం లాంటిది. ఒక విమానాన్ని నడిపేటటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన లక్ష్యం కానీ ఆయన యొక్క కౌశలం కానీ ఎక్కడుంటుంది అంటే విమానాన్ని ముందు క్షేమంగా భూమి మించి ఆకాశంలోకి ప్రవేశపెట్టాలి. ఒకసారి ఆ పథంలో ప్రవేశించిన తరువాత ఇక ఏ విధమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా ప్రయాణం అయిపోతుంది. మళ్ళీ విమాన చోదకుని యొక్క సమర్థత ఎక్కడ బయటికి వస్తుంది అంటే పరమక్షేమంగా ఇబ్బంది లేకుండా విమానాన్ని భూమి మీదకి దింపాలి. ఈ రెండిటిలో ఎక్కడ తేడా వచ్చినా ఆ ప్రయాణానికి అసలు ఉపయోగం ఉండదు. విమానం సరిగ్గా పైకి లేవనప్పుడు ప్రయాణం లేదు, ప్రయాణం చేసిన విమానం క్షేమంగా కిందకి దిగకపోతే దానికి పరిసమాప్తము ఉండదు. కాబట్టి ఒక ధ్యానం, ఒక జపం కూడా అంతే. అది క్రమక్రమంగా ఇంద్రియాలను మనస్సును తీసుకెళ్ళి ఆ దేవతాస్వరూపమునందు లయం చేస్తారు. మళ్ళీ విడివిడి కిందకు వచ్చేటప్పుడు కూడా అదే క్రమంలో చాలా జాగ్రత్తగా వెనక్కి రావాలి. అందుకే అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ధ్వనులు చెయ్యడం, వాళ్ళ యొక్క ధ్యాన నిష్టకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరూ కూడా చెయ్యరు. అందుకే అదే మర్యాద పాటించి కుంతీదేవి కూడా నిశ్శబ్దంగా వెళ్ళి కర్ణుడి వెనక కూర్చుంది. కర్ణుడు చాలాసేపు జపం చేశాడు. జపం చేసి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడైన తర్వాత ఒకసారి తన చుట్టూ చూశాడు, 4 దిక్కుల వైపు. ఎంతసేపు చేశాను అని లెక్క పెట్టుకుని చెయ్యరుగా. ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుని బట్టి సూర్యుని యొక్క గమనం, పుంజుకున్న కాంతి దీనిని బట్టి తెలుస్తుంది. ఒకసారి ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి 4 వైపులా తిరిగాడు. వెనక్కి తిరిగేటప్పటికీ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి దర్శనమైంది. ఆయన తటాలున లేచి నిలబడ్డాడు. నిలబడి
తాను రాధేయుడనని సూతవంశానికి చెందినవాడనని ప్రవర చెప్పి గోత్రం చెప్పి ఆవిడికి నమస్కారం చేశాడు. ఇది మన జాతి సంప్రదాయం. ఇది మన భారతదేశపు సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం. ఎక్కడైనా ధర్మమే ప్రాణం. కర్ణుడికి ప్రబల శత్రువులు పాండవులు. ఆ పాండవుల తల్లి కుంతీదేవి. ఆమె ఒక్కతే అక్కడ కనపడింది. ఆయన లేచి గోత్రము ప్రవరా చెప్పి నమస్కారం చేశాడు కుంతీదేవికి. నమస్కారం చేసి, తల్లి మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు, నా వలన మీకే ప్రయోజనం ఉందమ్మా అని అడిగాడు. ఎంత మర్యాద పాటించినటువంటి దేశమో చూడండి, ఎంత గౌరవానికి ఆలవాలమైన దేశమో. శత్రువుల తల్లి అయినా సరే అంత మర్యాదనిచ్చి మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా హేయమైనటువంటి పోకడ కానీ దిగజారుడు మనస్తత్వాలు కానీ కనపడవు. అందుకే ఒకనాడు ఈనాడు ఏనాటికి ఈ దేశం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ దేశ సంస్కృతి వైభవం అటువంటిది అని. అందుకే ఈ దేశ గౌరవం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామాయణ భారత భాగవతాలు నిర్మించినటువంటి సంస్కృతిలోంచి వచ్చింది. చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణిస్తే సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. సూర్యుడు ప్రకాశించిన పగలు, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిసి ఒక రోజు అవుతాయి. చంద్రుడు సూర్యుడు తమంత తాముగా జగత్తుకి చక్షువులు కన్నులైనట్లుగానే వాంగ్మయాన్నంతటినీ కూడా ఇచ్చినటువంటి మహాపురుషులు వ్యాస వాల్మీకులు. అందుకే వ్యాస భగవానుడికి వాల్మీకి నమస్కారం చెయ్యకుండా సాధారణంగా ప్రవచనం చెయ్యరు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప వాంగ్మయం అనబడేటటువంటి సంస్కృతి, ఆ సంస్కృతి అనబడేటటువంటి పునాది మీద నిర్మింపబడినటువంటి సౌధం భారతదేశం. అందుకే ఈ సంస్కృతి ఎప్పటికీ చెక్కు చెదరదు. కారణం, రామాయణ భారత భాగవతాదులు దేశకాలములతో సంబంధం లేకుండా మానవ జాతి మనుగడ సాగించినంత కాలము ప్రవచనము చేయబడుతూ దాని చేత సమస్త దేశవాసులు కూడా ఉత్తేజితులై ధర్మపథంలో ప్రయాణం చెయ్యడమే ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఆవిడ కర్ణుని వంక చూసింది. చూసి ఏదో అక్కర్లేని విషయాలు చాలాసేపు ఆవిడ ప్రతిపాదన చెయ్యలేదు. ఎందుకని అంటే ఏకాంతం కావాలి. ఏదో అక్కర్లేని విషయాలు చాలా మాట్లాడితే ఆవిడ అక్కడ ఏడుపు అది మొదలు పెడితే ఎవరైనా చూస్తే చటుక్కున వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తిన్నగా ఆమె ఏమి చెప్పాలనుకుందో అది ప్రారంభం చేసేసింది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడడం ప్రజ్ఞ. అది అందరికీ ఉండదు. అవతల వారి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయాన్ని ప్రతిపాదించవలసి వచ్చినప్పుడు సమగ్రంగా మాట్లాడడం చాలా గొప్ప. నిజానికి 2 గంటలు మాట్లాడడం చాలా తేలిక. ఎందుకని అంటే 2 గంటలు వివరంగా మాట్లాడచ్చు. 2 గంటలలో నువ్వు మాట్లాడదాం అనుకున్న సారాంశాన్ని ఒక్క 10 నిమిషాలలో ప్రతిపాదన చెయ్యి అన్నారనుకోండి, అప్పుడు చాలా కష్టం. 2 గంటల సారాన్ని 10 నిమిషములలోకి పిండాలి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలమును బట్టి ఆమె చెప్పవలసిన విషయాన్ని పరమసూటిగా, ఎక్కడా ఏ విధమైనటువంటి అయోమయానికి అవకాశం లేకుండా మాట్లాడుతోంది. మీరు చూడండి, లోకంలో కొంతమంది ఏదో ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడదామని వస్తారు. ఒక 30 నిమిషాల సమయం ఉందండి, ఈ 30 నిమిషాల్లో ఇది మనం పూర్తి చేద్దామంటారు. 25 నిమిషాలు అక్కర్లేని విషయం ప్రారంభం చేస్తారు. 5 నిమిషాలు వేళ అయిపోతోందని తొందరపాటు నిర్ణయం ఏదో దాని మీద చేసి వెళ్ళిపోతారు. భారతం ప్రతి చిన్న విషయాన్ని నేర్పుతుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. భారతంలో జరిగినటువంటి ఏ సంఘటనని మీరు పరిశీలించినా, ఏ సందర్భాన్ని పరిశీలించినా, అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఒక్కొక్క చోట తిన్నగా ఎలా ఆవిష్కరించాలో, ఒక్కొక్క చోట ఉపోద్ఘాతం ఎందుకు అవసరమో అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.